హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఇంకా ఈ రోజున మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రొటీన్ బ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ అలాగే మన వీడియోకు లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నా వీడియో మరింత మందికి పోస్ట్ అనేది వెళ్తుంది. సో చూస్తున్నారు కదా, మార్నింగ్ నేనైతే ఇక్కడ 5:30కి అయితే లేస్తాను. ఇంకా 6:30కి నా కుకింగ్ అయితే మ్యాక్సిమం అయిపోవడానికైతే వచ్చేస్తుంది. 6:45కి నాకు కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోవాలి. పిల్లలకి లంచ్ బాక్స్లోకి లంచ్ రెడీ అయిపోవాలి. అండ్ అలాగే కర్రీ ప్రిపేర్ చేసేయాలి. అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసేయాలి. సో ఈరోజు లంచ్లోకి వచ్చేసి క్యాలీఫ్లవర్ అండ్ కోడిగుడ్డు బుజ్జీలా అయితే చేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి తెలుసో ఏంటనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇలా క్యాలీఫ్లవర్ కోడిగుడ్డు కూర అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. రసం పెట్టుకుంటే కొంచెం రసం వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మనకి కాలీఫ్లవర్ కోడిగుడ్డు ఫుల్ వీడియో రెసిపీ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో అడిగితే నేను తప్పకుండా రెసిపీ వీడియో అయితే తీసి పెడతాను. సో ఇంకైతే కూర అయితే దగ్గరగా అవుతుంది కదా. ఇక ఈ లోపు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇంట్లో దోసపిండి ఇడ్లీ పిండి కూడా అయిపోయింది. ఇంకా అలాగే బ్రెడ్ ఉందండి. ఇంట్లో బ్రెడ్ ఉంటే ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ వేసేయమని చెప్పేసి అన్నారు పిల్లలు. వాళ్ళకైతే బ్రెడ్ ఆమ్లెట్ వేసి ఇచ్చేసాను. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసేలోపు నేను లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను. వాటర్ బాటిల్లో వాటర్ కూడా ఫిల్ చేసేసి అలాగే ఒక దాంట్లో రసం వేసి ఒక దాంట్లో కర్డ్ వేసి పెట్టేశాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నా ఇంట్లో వర్క్ అయితే కామనే కదా, మళ్ళీ గిన్నెలు అవన్నీ కడుక్కొని అలాగే బట్టలు అవి ఆరేసుకొని ఈవినింగ్ 5 అయ్యే వరకు నాకైతే కొంచెం చిన్న వర్క్స్ అయితే ఉంటాయి. నిన్న వాష్ చేసిన బట్టలు మడతలు పెట్టడం ఇవన్నీ సర్దుకోవడం ఉంటుంది కదా. ఆ తర్వాత మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి మళ్ళీ స్నాక్స్ అయితే అడుగుతారు కదా. ఇంట్లో రాగానే మమ్మీ ఏంటి స్నాక్స్ అని మా పిల్లలు అయితే డోర్ దగ్గర ఉండగానే అడుగుతారు. మరి మీ పిల్లలు అడుగుతారా లేదా అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో ఇంకా రెగ్యులర్గా నేనైతే స్కూల్ నుంచి రాగానే ఫ్రూట్స్ మిల్క్ అయితే ఇస్తాను. సో ఈరోజైతే ఇంకా రోజు అవే తిన్నా వాళ్ళకి బోర్గానే ఉంటుంది కదా. ఇలా వెరైటీగా చేసి పెడదాంలే అని చెప్పేసి వాళ్ళకి సర్ప్రైజ్గా నేనైతే ఇలా స్ప్రింగ్ రోల్స్ అయితే చేసేసాను. సో మీలో ఎంతమందికి తెలిసి ఈ రోల్స్ అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళు ఫ్రెష్ అయ్యేలోపు నేనైతే ఈ రోల్స్ అయితే డీప్ ఫ్రై చేస్తున్నాను. ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి. టమాటా కచప్తో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటాయి. పిల్లలు అలాగే ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్లకు కూడా తినొచ్చు, పెద్దవాళ్ళు కూడా తినొచ్చండి. టీ టైమ్ స్నాక్స్ బాగుంటాయి. ఇలా మనం కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని మంట అనేది అడ్జస్ట్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి. దీన్ని హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఏంటంటే ఒకసారిగా మనకి లోపల అనేది ఉడకదు, పైనేమో మాడిపోతుంది, నల్లగా మాడిపోద్ది. అలా కాకుండా మనం లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మనం ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్ అండ్ అలాగే పిల్లలకి స్నాక్స్ కింద కూడా నేనైతే ఈరోజు స్ప్రింగ్ రోల్స్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి. మీలో ఎంతమందికి ఇష్టమో ఏంటనేది కూడా నాకు ఇలా టీ టైమ్ స్నాక్స్ కింద వేడివేడిగా బయట వర్షం పడుతుంది. ఇప్పుడైతే క్లైమేట్ కూడా కూల్గానే ఉంది. అండ్ అలాగే ఎవరికైనా సరే
కొంచెం స్పైసీగా, కొంచెం హాట్గా, కొంచెం టేస్టీగా తినాలని అనిపిస్తుంది కదా. సో ఆ టైంలో మనం ఇలాంటి స్ప్రింగ్ రోల్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు కదండి. ఇంకా అందుకని చెప్పేసి నేను ఈరోజు అయితే స్ప్రింగ్ రోల్స్ అయితే ప్రిపేర్ చేసేసాను. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా పిల్లలు ఫ్రెష్ అయ్యి వచ్చి ఇంకా స్ప్రింగ్ రోల్స్ తిని ఒక గ్లాస్ పాలు అయితే తీసుకున్నారు. సో ఇదిగోండి వాళ్ళ బ్లాగు. మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో అలాగే మన వీడియోకి లైక్ చేసేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నా వీడియో మరింత మందికి పోస్ట్ అనేది వెళ్తుంది. సో ఇదండి వాళ్ళ బ్లాగు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.